హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న సురేఖ. అందరికీ నమస్కారం అండి. మీరందరూ బాగున్నారు, నేను బాగున్నానండి. మీరు ఇంకా బాగున్నారని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను. ఇదైతే పోలేరమ్మ తిరునాళ్ళలోని 2వ రోజు అండి. ఈరోజైతే సోమవారం. ఆదివారం అయితే మొదటి రోజు, రెండో రోజు అయితే సోమవారం వచ్చిందండి. ఇంక ఈ రోజైతే శివయ్యకి విభూతితో జలాభిషేకం అయితే చేసుకున్నాను. శివయ్యకి రోజు అభిషేకం చేసుకుంటాం కదా, సోమవారాన్ని ప్రత్యేకంగా ఇలా భస్మజలంతో అయితే అభిషేకం చేసుకొని పోలేరమ్మకి సద్దంతా రెడీ చేసుకున్నాను. వేపాకు తెమ్మనమంటే మా బాబు తేలేదనమాట. ఇంకా నేనే తెచ్చుకుందామని వెళ్ళేటప్పటికి ఆ మండలు అందలేదు. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి ఇటు తిరిగి చివరికి ఎట్లా కొట్లా వేప మండలు అయితే సాధించాను. ఇంకా ఇంటికి వచ్చేసి మొత్తం సర్దుకొని అయితే తీసుకెళ్తున్నాను అనమాట. మా ఆడబడిచి అయితే ఫోన్ చేసింది, ఇంకా రెండో దిన వెళ్దాము అని. ఈరోజు శిరీష కూడా వస్తుందనమాట. ఇంతకీ మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇదైతే మహాలక్ష్మి చెట్టు మనం రోజు నమస్కారం చేసుకుంటాం కదండి, అది. ఇంక ఇక్కడికి వచ్చేటప్పటికి అందరూ కూడా ఇలాగ మేళతాళాలతో ఇక్కడ మహాలక్ష్మి చెట్టుకైతే పూజ చేసిన తర్వాతే అక్కడ పోలేరమ్మ దగ్గరికి అయితే వెళ్తారనమాట. ఇక్కడ ఈ ఇంటి వాళ్ళే అమ్మవారికి అన్నీ చేసేది. తిరునాళ్ళకి మెయిన్ ధర్మకర్తలు వీరే అనమాట. పుట్టింటి వారు అత్తింటి వారు ఉంటారు కదా, అలాగా అనమాట. వీళ్ళే అన్నీ చేస్తారనమాట. ఇంక ఇక్కడైతే మేము కూడా సాంబ్రాణి వేసుకుంటున్నాము. ఇంకా సాంబ్రాణి వేసేసి అయితే బయలుదేరుతున్నాం అనమాట. ఈరోజైతే మేము చక్క మేళతాళాలతో అయితే వెళ్ళాము. ఎలా ఉంటుంది మేళతాళాలతో ఏంటి అనేది కూడా చూపిస్తాను చూడండి. ఇంకా శిరీష అయితే వీడియో దిగుదాందా, 2 ఫొటోస్ దిగుదాందా అని 2 ఫొటోస్ అయితే దిగామన్నమాట అండి. ఈసారి ఎందుకు రోజు లేటే అవుతుంది అనుకుంటున్నామండి. సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లో మేళం వండుకోవాలి అనుకుంటున్నాము. చూడాలి, లక్కీగా మేళం టయానికి కానీ మేము కూడా అందుకున్నామంటే మీకు దాంతో వస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఇంక ఇక్కడికైతే వచ్చేసామండి. అందరూ సర్ది అయితే ఇస్తున్నారు. ఇంకా మేము కూడా సర్ది ఇవ్వడానికైతే వెళ్తున్నాము. ముందుగా అయితే కాళ్ళు కడుక్కోవాలి కాబట్టి కాళ్ళు కడుక్కొని అయితే సర్ది ఇవ్వడానికైతే వెళ్తున్నాము. అందరూ ఇచ్చేస్తున్నారు. ఇంకా మేము కూడా సర్ది అయితే ఇచ్చేసాము. సర్ది మొత్తం ఇలా పోసేసి ఉంచుతారనమాట అండి అమ్మవారి ముందు. అలా మొత్తం అంతా వేసిన తర్వాత సాంబ్రాణి వేసి అందరూ టెంకాయలు కొడతారనమాట. ఇప్పుడే ఫస్ట్ టెంకాయ కొట్టారు. ఇప్పుడే అంతమాట సర్ది అంతా అయిపోయింది. అందరూ ఇవ్వటము అయిపోయిన తర్వాత మాత్రమే సాంబ్రాణి వేసి టెంకాయలు కొడతారు. ఇంకా ఆ తర్వాత ఎవరైనా తెస్తే వాళ్ళు కూడా వేస్తారన్నమాట. సర్ది అమ్మవారు హారతి ఇచ్చేశారు అంటే పూజ పూర్తయింది. ఇంకా మనకి తిరిగి సర్ది ఇచ్చేస్తారు. అందరికీ తలా కొంచెం అయితే ఇస్తారనమాట. మనం తీసుకెళ్ళిందంతా కలిపారు కాబట్టి. ఇంకైతే మా స్టూడెంట్ మధు అలాగే మా సిరి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ మీకు తెలిసిందే కదండి. ఇంకైతే చిన్న సెల్ఫీలు అయితే తీసుకుంటున్నాం. నిన్న సిరి లేదు కదా, అందుకని ఈరోజు సిరి కూడా ఉంది కదా అని ఇద్దరం కలిసి అయితే సెల్ఫీలు తీసేసుకొని ప్రశాంతంగా అమ్మవారిని నమస్కారం చేసుకుందాం, ఖాళీ అయ్యింది కదా అని చెప్పని వచ్చి నమస్కారం చేసుకుంటున్నాను. అదే పూలు అయితే ఇచ్చినవి ఉంటాయి కదండి, ఆ పూలు అయితే ఇస్తున్నాను. నేను ఇద్దామనుకుంటే కుదరలేదనమాట. మధ్యలో అడ్డంగా పెట్టి ఉంచారు. అందుకని చెప్పని అయితే వాళ్ళకి ఇచ్చేసాను పూలు అమ్మవారికి పెట్టమని. ఇంక ఇటు చూస్తుండేటప్పటికి సిరి కూడా మళ్ళీ పూలు ఇచ్చింది. ఇంకా ఆ పూలను కూడా అమ్మవారికి ఇమ్మని ఇచ్చాను. ఇస్తూ ఉంటే అలాగ ఇంకా వెనకాల కూడా ఇంకొకళ్ళు అయితే పూలు ఇచ్చారు. ఆ పూలన్నీ కూడా అమ్మవారికి సమర్పించేసి నమస్కారం చేసుకొని అయితే కాసేపటి కూర్చుందామని అయితే పక్కకు వచ్చామండి. ఇంతలోకే సర్ది చాలా ఉందమ్మా, ఎవరైనా ప్రసాదం తీసుకునే వాళ్ళు ఉంటే వచ్చి తీసుకోండి అంటే మళ్ళీ కొంచెం ప్రసాదం అయితే తీసుకున్నాం అనమాట. ప్రసాదం ఎంత తిన్నా తృప్తి ఉంటుంది కదండి. ఒక్క ముద్ద తిన్నా, ఒక్క మెతుకు తిన్నా ఆ సాటిస్ఫాక్షన్ వేరే. ఇక్కడైతే మా అంశు అయితే మా ఆడబడుచు ముక్కు పిండేస్తున్నాడు. తమాషాగా నవ్వుకుంటూ వీడియో తీసాను. అంతేలేమ్మ, నేను బాధపడుతుంటే నీకు సంతోషంగా ఉందా అని అంటున్నారు. ఇంకా అంశు అయితే సిరి వాళ్ళ అక్కయ్య వాళ్ళ బాబు వస్తే తనతో అయితే ఆ బైక్లో వెళ్ళిపోయిందనమాట. ఇదైతే సాయంత్రం అండి. ఇంకా వడపప్పు పానకం అన్నీ రెడీ చేసుకున్నాము. ఇక్కడికి వచ్చేటప్పటికి లైటింగ్ చూడండి ఎంత బాగుందో అసలు. ఇంకా మేళం అందుకుంటామో లేదో అనుకున్నాం కదండి. లక్కీగా సగం దూరం వచ్చేటప్పటికి మేళం అయితే అందుకున్నాము. రామాలయం దాకా వచ్చినాక ఇక్కడ చూడండి ఇలా అందరూ కలిసి వస్తారనమాట మేళంతో. చాలా బాగుంటుంది మేళంతో వచ్చినప్పుడైతేను. మేళం అయితే పక్క స్ట్రీట్లోకి వెళ్ళిందనమాట అండి. ఆ స్ట్రీట్లోకి వెళ్ళి వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకుని వచ్చిందాక ఇక్కడ ఇలా నించొని ఉంటారనమాట. అది కొంచెం చూడండి, వాళ్ళందరినీ తీసుకొని మేళం అయితే వచ్చేస్తుంది. చాలా బాగుంటుందండి మేళంతో వెళ్తూ ఉంటే. వెనకాల అందరూ కూడా మేళం ముందు వెళ్తూ ఉంటుంది, వెనకాల అందరూ వస్తూ ఉంటారండి. ఇంక ఈసారి అయితే నేను అస్సలు మేళంతో వెళ్ళలేకపోయాం కదా అని చెప్పి అనుకుంటూ ఉంటే లక్కీగా ఈరోజైతే మేళంతో వెళ్ళగలిగాము. చాలా హ్యాపీ అనిపించింది. చూడండి, ఒకేసారి అందరం కలిసి వెళ్తూ ఉంటే ఒకే ప్లేస్కి చాలా బాగా అనిపించింది కదా. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది.
ఇంక ఇలాగ ఇక్కడ అమ్మవారికి కావాల్సిన టెంకాయలు అవన్నీ పూజకు కావాల్సినవన్నీ తీసుకెళ్తున్నారు. మళ్ళీ ఇంకో స్ట్రీట్ దగ్గర అయితే ఆగిందనమాట. అటు వెళ్ళారు మేళం వాళ్ళు వచ్చిన దాకా మన అందరం కూడా ఇక్కడ నుంచొని ఉంటాము. వాళ్ళు వచ్చిన దాకా వెయిట్ చేసి మా మేళ అటు ఆ స్ట్రీట్ కనపడుతుంది కదండి, అక్కడికి వెళ్ళారనమాట. ఏ స్ట్రీట్ వదిలిపెట్టరు, ప్రతి స్ట్రీట్కి వెళ్ళి అక్కడ వచ్చే వాళ్ళందరినీ తీసుకొని రావాలి. వాళ్ళు వచ్చినా రాకపోయినా ఆ స్ట్రీట్లోకి అయితే వెళ్ళాలి. గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. లైటింగ్ చూస్తున్నారు కదండి ఎంత బాగుందో. అమ్మవారిది కాదు, ఇంక ఇక్కడైతే ఈరోజు ప్రోగ్రామ్ ఉందనమాట. ఆ ప్రోగ్రామ్ కోసమని అన్ని కుర్చీలు అయితే అరేంజ్ చేశారు. కూర్చోవడానికి వచ్చిన ప్రేక్షకులకి ఇబ్బంది లేకుండా భక్తులందరూ కూడా అలా కూర్చుంటారని అలా అయితే చైర్స్ అయితే అరేంజ్ చేశారు. ప్రోగ్రామ్కి అయితే మేము రాలేకపోయామండి. అక్కడ ఏం ప్రోగ్రామ్ ఏంది జరిగింది అనేది అయితే వీడియో తీయలేకపోయాను. ఇంకా ఏదైనా వీడియో కానీ దొరికిందంటే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి. ఇంక ఇక్కడైతే మేళంతో కలిసి తిరుగుతాం అనమాట. గుడి చుట్టూతో 3 ప్రదక్షిణాలు. చాలా హ్యాపీ అనిపించింది. ఈ తిరునాళ్ళలో ఇదే మొదటిసారి అనమాట. నిన్న 2 సార్లు కూడా ఉట్టిగానే తిరిగాము. ఈరోజు పొద్దున కూడా ఉట్టిగానే తిరిగాను అనమాట. ఇట్లా ప్రదక్షిణ చేసేటప్పుడే ఆలయం మీద ఇలా వేపాకునైతే పైన పెట్టేస్తాము. అలా ఇంటి దగ్గర నుంచి సద్దితో పాటు తెచ్చుకున్న వేపాకును అందరూ కూడా ఇక్కడ పెడతారనమాట. ఇదిగోండి అందరూ ఇలా ప్రదక్షిణ చేస్తారు గుడి చుట్టూతా మేళంతో. చాలా బాగుంటుంది. 2 కళ్ళు చాలా అనమాట, అంత బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి. ఇంకా అంతా అందరూ ప్రదక్షిణాలు చేసేసినాకైతే మనం తెచ్చిన చలిమిడి వడపప్పు పానకం అయితే ఇచ్చేయాలి. అక్కడ అమ్మవారికి నివేదించినాక ఇంకా సాంబ్రాణి వేసి కడ్డీలు కొట్టిన తర్వాత అయితే మళ్ళీ తిరిగి మనకు ఆ ప్రసాదాన్ని అయితే ఇస్తారనమాట. ఈ లోపల టైం ఉందని ఇటు వచ్చేటప్పటికి అందరూ తీసుకుంటున్నారు నైవేద్యాలు అనేప్పటికీ గబగబా వెళ్ళి వడపప్పు పానకం కూడా నేను ఇచ్చేసి వచ్చానండి. ఈరోజు అయితే మాకు సెల్ఫీలు పిచ్చి పట్టిందండి. ఇక్కడ మళ్ళీ నేను కలిసి మళ్ళీ సెల్ఫీ దిగేసాము. ఇక్కడ చూడండి ఒక చిన్న షాట్ లాగా తీసుకున్నాను అనమాట. చాలా బాగా నచ్చింది పైన డెకరేషన్ అయితే, అందుకే ఇలా చిన్న షాట్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇంతేనండి ఈ రోజుటి వ్లాగు. రేపటి వ్లాగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అస్సలు మిస్ అవ్వబాకండి. 3వ రోజు అమ్మవారికి నీళ్లు ఓరపోస్తారనమాట. ఓరపోయటం అంటారు, స్నానము అంటారనమాట. చాలా బాగుంటుంది, మిస్ అవ్వకండి. ఇంకైతే ఈరోజు ప్రోగ్రామ్ ఉందన్నాను కదండి, ఆ ప్రోగ్రామ్ కోసం అయితే చైర్స్ అన్ని వేసి రెడీ చేశారు. ఇంక వస్తూ ఉంటే ఇంతలో మిక్చర్ బండి కనపడింది అనమాట. మిక్చర్ అయితే చేయించుకున్నాము. మిక్చర్ తీసుకుంది నాకు కూడా ఇప్పించింది అనమాట. ఇంకా ఇంతేనండి ఈ రోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.